మోడల్ పట్టణంలో కూరగాయల మార్కెట్ ఎట్లా ఉండాలి, ఆ మోడల్ పట్టణంలో శ్మశాన వాటికి ఎట్లా ఉండాలి, బస్ స్టాండ్ ఎట్లా ఉండాలి, మంచినీళ్ళ పరిస్థితి ఏంటి, పారిశుద్ధ్యం పరిస్థితి ఏంటి, ట్రాక్టర్లు ఉన్నాయా లేవా, పోనీ ఆ ట్రాక్టర్ ఉంటే ఆ ట్రాక్టర్ లో డీజిల్ పోయడానికి ఆ మున్సిపాలిటీలో డబ్బులు ఉన్నాయా లేవా, ఇంత లోతుగా ఆలోచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి మనం పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలు తీసుకొని పట్టణాల్లో ఆరోగ్య సమస్యలు రాకుండా, పట్టణాల్లో అపరిశుభ్రత లేకుండా సాధ్యమైనంత నేను 100% సమస్యలు పరిష్కారం చేశాం అబద్ధం చెప్పను, కానీ గతంలో ఏ ప్రభుత్వము చేయనంత బృహత్తరమైన ప్రయత్నం మాత్రం మన హయాంలో జరిగింది, మీ టర్మ్లో జరిగింది తప్పకుండా. అందుకే నాకైతే విశ్వాసం ఉంది, మళ్ళీ మీరందరూ తిరిగి గెలిచి తప్పకుండా ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తిరిగి వస్తారని విశ్వాసం. ఇవాళ రాజకీయాల్లో విశ్వాసం అనేది తక్కువైపోయింది, విధేయత అనేది తక్కువైపోయింది. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చెప్పుకోవటం అనేది సర్వసాధారణంగా పరిపాటికి మారిపోయింది. అట్లాంటి ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఇబ్బందికరమైన సమయం వీరయ్య గారు ఓడిపోయి మన ప్రభుత్వం పోయి అయినా సత్తుపల్లి మున్సిపాలిటీలో 17 మంది కౌన్సిలర్లు 23 మంది గెలిచినా 17 మంది మరి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న విశ్వాసంతో ఉంటూ పార్టీ పట్ల విధేయతగా ఉంటూ ఏ రకంగానైతే వీరయ్య గారి నాయకత్వంలో ఇవాళ సత్తుపల్లి గతంలో అభివృద్ధి చేసుకున్నామో అదే పద్ధతిలో పార్టీ నిర్మాణం కోసం కూడా మీరు కష్టపడ్డందుకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ